హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ కప్పు మిల్ మేకర్లతో ఎక్కువ ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేయకుండా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఒక్కసారి నేను చెప్పిన విధంగా సింపుల్ పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేస్తున్నాము కాబట్టి హెల్తీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా కప్పు మిల్ మేకర్లతో కమ్మటి స్నాక్స్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోనికి 1 కప్పు వరకు మిల్ మేకర్లను వేసుకోండి. ఇలా మిల్ మేకర్లను బౌల్లోకి వేసుకున్న తర్వాత మిల్ మేకర్ మునిగేంత వరకు హీట్ వాటర్ని పోసుకోండి. హీట్ వాటర్ని పోసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు మిల్ మేకర్స్ని అలాగే హీట్ వాటర్లో వదిలేయండి. నేను వాటర్ని హీట్ చేసి తీసుకున్న కెటిల్ ప్రెస్టేజ్ కెటిల్, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మిల్ మేకర్ బౌల్ని పక్కన పెట్టేసి గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకోండి. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోనికి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ తరుగును వేసేయండి. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు, 4 నుంచి 6 వెల్లుల్లి, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 ఇంచుల అల్లం ముక్క తరుగు, కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా సగం వరకు తుంపుకొని వేసుకోండి. ఇలా వేయడం ద్వారా కచ్చపచ్చగా గ్రైండ్ అవుతాయి. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా కాడలతో సహా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లో ఇస్తూ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత ముందుగానే హీట్ వాటర్లో వేసి పక్కన పెట్టిన మిల్ మేకర్లను తీసుకొని వాటర్ అంతా పోయేలా చక్కగా ఇలా స్ట్రైన్ చేసుకొని తీసుకోండి. ఇలా స్ట్రైన్ చేసి తీసుకున్న మిల్ మేకర్లను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మిల్ మేకర్లు సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి ఎక్కువగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న మిల్ మేకర్ల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. చూసారా, అక్కడక్కడ పలుకులుగా ఇలా గ్రైండ్ అవ్వాలన్నమాట. తర్వాత పిండిని కలుపుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న మిల్ మేకర్ మిశ్రమాన్ని మొత్తం బౌల్లోనికి వేసుకోండి. మిల్ మేకర్ మిశ్రమాన్ని మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు వరకు శనగపిండిని వేసుకొని శనగపిండి కార్న్ఫ్లోర్ కలిసేలా బాగా కలపండి. పిండి ఏమాత్రం కాస్త లూజుగా అనిపించినా మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని చక్కగా కలిసేలా బాగా కలిపి ఒకసారి చేతులను శుభ్రంగా కడిగి తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దలను తీసుకుంటూ పిండి బాల్స్ని రౌండ్గా చుట్టుకొని అరిచేతిలో పెట్టి కాస్త ప్రెస్ చేశారంటే మిల్ మేకర్ కబాబ్స్ రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయిన కబాబ్స్ను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడమే. అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకే ఆయిల్ని వేసుకొని కాస్త హీట్ చేసి తీసుకోండి. ఇలా ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు చేసి పెట్టిన కబాబ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మాత్రమే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. కబాబ్స్ అనేవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువగా టైం పడుతుంది. అంతేకాకుండా ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయట్లేము కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేసి తీసుకుంటున్నాము కాబట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కబాబ్స్ అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ కబాబ్స్ని ఆయిల్ రాకుండా ప్లేట్లోనికి తీసుకోండి. చూసారా, సింపుల్గా టేస్టీగా కప్పు మిల్ మేకర్లతో అప్పటికప్పుడు కమ్మటి స్నాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో. ఇలా రెడీ అయిన
మిల్ మేకర్ కబాబ్స్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. మిల్ మేకర్ కబాబ్స్ని ఎటువంటి చట్నీతో పని లేకుండా ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. కానీ పిల్లలు మరి కాస్త ఇష్టపడి తినాలంటే ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్స్తో కమ్మని స్నాక్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మిల్ మేకర్ కబాబ్స్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.